100% ఉంటుందిగా. యాహ్! చాలామంది ఏంటంటే మనం హాస్పిటల్స్‌కెళ్ళేటప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనే టాపిక్కొస్తే ఒక్క ఫీమేల్ హెల్త్ ఇష్యూసే కాదు బాయ్‌లో కూడా హ్మ్. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఆల్కహాల్ ట్రూ. అండ్ స్మోక్ అని అంటారు. ట్రూ. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్‌లో అండ్ ఫిజికల్‌గా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది అంటారు. హ్మ్. అంటే హస్బెండ్, వైఫ్ ఉండేటప్పుడు. సో, ఇలాంటివన్నీ కూడా హార్మోన్స్ బాయ్స్‌కి సంబంధించిన డ్రాబ్యాక్ అవ్వచ్చు. హ్మ్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనేది ఎంతవరకు ట్రూ అంటారు? నాకు తెలిసినంత వరకు ట్రూ అది. ఎందుకంటే ఎవరైతే కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటారో అండ్ ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదనుకోండి. అంటే వాళ్ళు వర్కౌట్ చేయట్లేదు, వాళ్ళ డైట్ సరిగ్గా లేదు. ఇలా ఉన్నప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ టూ మచ్‌గా డ్రాప్ అవుతాయి. టూ మచ్ డ్రాప్ అవుతాయి. అది చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే దే వోంట్ బి ఏబుల్ టు డూ సెక్స్ ఆర్ లైక్ దే విల్ హావ్ లైక్ సమ్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ నేను విన్నాను, గట్టిగా విన్నాను. ఇవి అవుతాయని. పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువ అవుతుందని చెప్పేసి ఇవి నేను విన్నాను.